మీకు నా గురించి తెలుసు, వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ మాత్రమే మీకు సజెస్ట్ చేస్తాను. ఈ వీడియో ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ వాటర్ ప్యూరిఫై మీద ఆఫర్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ది బెస్ట్ టైం ఇది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మధ్య ఈ ప్రోడక్ట్ కనబడుతుంది. ఒక మంచి వాటర్ ప్యూరిఫై కోసం మీరు చూసినట్లయితే ఈ రోజు వీడియోలో వాటర్ ప్యూరిఫైర్ గురించి చాలా డౌట్స్ క్లియర్ చేయబోతున్నాను అండ్ బెస్ట్ వాటర్ ప్యూరిఫై మీకు సజెస్ట్ చేస్తాను. అసలు ఫస్ట్ థింగ్ ఆర్ఓ 1 లీటర్ ఆర్ఓ వాటర్ తీయడం కోసం 2 to 3 లీటర్స్ వాటర్ వేస్ట్ చేస్తుందని చెప్పి అంటూ ఉంటారు. అది నిజమేనా? ఈ ఆర్ఓ ప్రతి వాటర్ ప్యూరిఫైర్ లో ఉంటుంది, బట్ అది ప్రతిసారి ఆన్ చేయాలి అండ్ ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ ఉంటాయి 5,000 చొప్పున. వాటి గురించి ఫిల్టర్ చేంజెస్, హిడెన్ చార్జెస్, రియల్ గా అసలు ఎంత కాస్ట్ పడుతుంది వీటన్నిటి గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ రోజు నేను అన్బాక్సింగ్ నుంచి డెమో వరకు 4 మోడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ హెవీ మెటల్ సేఫ్టీ లేయర్, ఇందులో మళ్ళీ టేస్ట్ ట్యూన్ అని చెప్పి తీసుకొచ్చారు. వాటర్ ని మన రుచికి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ లాంగ్ టర్మ్ ఓనర్షిప్, కాస్ట్ క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మొదటి ప్రశ్న, ఆర్ఓ కంటిన్యూస్ గా ఆన్ లోనే ఉంచాలా? మార్కెట్ లో ఉన్న ఒక ఫేక్ నెరేటివ్ ఏంటంటే ఆర్ఓ ఆన్ చేస్తేనే సేఫ్ వాటర్ అన్నట్టు. అది తప్పు. యాక్చువల్ గా ఆర్ఓ మన ఇంట్లోకి వచ్చే వాటర్ ని బేస్ చేసుకుని ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు అదర్ బ్రాండ్ నుంచి కొన్ని వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి. అవేంటంటే బై డిఫాల్ట్ ఆర్ఓ ఆన్ లో వస్తాయి. ప్రతి ఇంటికి ఆర్ఓ ఫీచర్ అక్కర్లేదు, ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది వాటర్ ఇన్పుట్ అనేది. మీకు వచ్చే వాటర్ సోర్స్ ని బేస్ చేసుకుని వాటర్ యొక్క టీడీఎస్ వాల్యూ మారుతూ ఉంటుంది. మీరు మున్సిపల్ వాటర్ యూస్ చేస్తున్నారా, బోర్ వాటర్ యూస్ చేస్తున్నారా, ట్యాంకర్ వాటర్ యూస్ చేస్తున్నారా, లేదా మిక్స్డ్ సోర్స్ వాటర్ యూస్ చేస్తున్నారా, ఈ 4 ఇంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా మనం ప్యూరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మెజారిటీ పీపుల్ ఏంటంటే అన్నెసెసరీగా ఓవర్ ప్యూరిఫై చేసేస్తున్నారు. వాటర్ లో మనకు కావాల్సిన కనీసం మినరల్స్ కూడా ఉంచకుండా అన్ని కిల్ చేసేస్తున్నారు. మన బాడీకి కొంత మినరల్స్ కావాలి, అవి కూడా లేకుండా పోతున్నాయి అండ్ వాటర్ వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఆర్ఓ వల్ల. ఇంకా డీటెయిల్ గా చెప్తా. ఫస్ట్ ఒకసారి దీని అన్బాక్సింగ్ చూద్దాం. ఇది అటెంబర్గ్ ఇంటెలాన్ వాటర్ ప్యూరిఫైయర్ ఆర్ఓ ప్లస్ యూఎఫ్ ప్లస్ యూవీ వాటర్ ప్యూరిఫైయర్. ఇది విత్ ఆల్కలైజర్ ప్లస్ టేస్ట్ ఎన్హాన్సర్ తో వస్తుంది. బాక్స్ లో మెయిన్ యూనిట్ ఉంటుంది, పైప్స్ ఉంటాయి అండ్ ఫిట్టింగ్ కావాల్సిన యాక్సరీస్ ఉంటాయి. ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే క్లీన్ గా ఉంది. ఫ్రంట్ ప్యానల్ డిస్ప్లే కూడా చాలా మోడర్న్ గా ఉంది. నెక్స్ట్ ఇంకా ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడితే ఒక పని కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. బ్రాండే ఫ్రీగా ఇన్స్టాలేషన్ ఇస్తుంది. నాకు ఈ ప్రోడక్ట్ డెలివరీ అయినా విత్ ఇన్ 1 డేలో. ఎగ్జాంపుల్ ఈ రోజు నైట్ నాకు డెలివరీ అయింది. మార్నింగ్ 9 గంటలు 10 గంటల కల్లా నాకు ఎగ్జిక్యూటివ్ కాల్ చేశారు. అడ్రస్ పెట్టాను. అతనేంటో మా ఇంటి పక్కనే ఉన్నట్లు 10-15 నిమిషాలు ఇంటికి వచ్చేసి 20 నిమిషాలు ఇన్స్టాలేషన్ ఫినిష్ అయిపోయింది. ఆన్ అండ్ యావరేజ్ జస్ట్ 20 మినిట్స్ మాత్రమే తీసుకుంటారు, లెస్ దాన్ హాఫ్ అన్ అవర్. వాళ్ళే గోడకి డ్రిల్ చేసుకుంటారు, వాళ్ళే ప్రీ ఫిల్టర్ ఇది అటాచ్మెంట్స్ అన్ని పెట్టేసి 20 నిమిషాలు మన చేతికి అప్పచెప్పేసి డెమో ఇచ్చేసి వెళ్ళిపోతారు. యాక్చువల్లీ నేను మొత్తం రీసెర్చ్ చేశాను. వీళ్ళకైతే కొంచెం పెద్ద నెట్వర్క్ ఉంది. పిన్ కోడ్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేసేది 16,000 ప్లస్ సర్వీసబుల్ పిన్ కోడ్స్ లో అటెంబర్గ్ సర్వీస్ అవైలబుల్ ఉందంట. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఏరియాలో వీళ్ళ సర్వీస్ ఉంటుంది. సో ఇన్స్టాలేషన్ పరంగా అండ్ సర్వీస్ పరంగా పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంకా డైరెక్ట్ మనం టెక్నికల్ గా వెళ్ళిపోదాం. ఈ ఇంటెలాన్ వాటర్ ప్యూరిఫైయర్ లో ఉన్న కోర్ పాయింట్ ఏంటి అంటే అడాప్టివ్ ఫ్లో టెక్నాలజీ. అసలు ఇది యూస్ చేయడానికి మెయిన్ రీజనే అడాప్టివ్ ఫ్లో టెక్నాలజీ. అసలు ఏంటి ఈ అడాప్టివ్ ఫ్లో టెక్నాలజీ అంటే, రెగ్యులర్ గా ఉండే వాటర్ ప్యూరిఫైర్స్ ఏం చేస్తాయంటే వాటర్ టీడీఎస్ ని వేస్ట్ చేసుకుని కాకుండా అది మీరు ఎలాంటి వాటర్ ఇచ్చినా కావాల్సిన మినరల్స్ ఉన్నా, అందులో మెటల్స్ ఎక్కువైపోయినా అసలు ఏమీ పట్టించుకోకుండా ఖచ్చితంగా ఆర్ఓ చేసి అందులో ఉన్న మినరల్స్ వాటిని చంపేసి ఆ తర్వాత మనకి వాటర్ ఇస్తుంది. ప్యూర్ క్లీన్ వాటర్ ఇస్తూ ఉంటుంది. కానీ ఇది అలా కాదు. మన సోర్స్ వాటర్ ఏదైతే ఉందో దాని టీడీఎస్ వాల్యూని అబ్జర్వ్ చేస్తుంది. ఆ టీడీఎస్ ని బేస్ చేసుకుని ఆర్ఓ మనకు ఆన్ చేయాలా వద్దా అని చెప్పని తాగడానికి సేఫ్ అయిన వాటర్ మనకి ఇస్తుంది. ఎగ్జాంపుల్ గా వాటర్ ఆల్రెడీ అబ్జర్వ్ చేసింది, టీడీఎస్ వాల్యూ తక్కువగా ఉంది, అప్పుడు ఆర్ఓ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆర్ఓని అవాయిడ్ చేసేసింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఇంట్లో వాటరే. మేము ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉంటున్నాము, 5th ఫ్లోర్ పైన ట్యాంకర్ ఉంటుంది. వాటర్ ఆన్ చేసి తాగుదామని మీరు ట్రై చేస్తే టీడీఎస్ వాల్యూ 650 ఉంది. చచ్చిపోతాం, కిడ్నీలు కొట్టేస్తాయి 650 టీడీఎస్ ఉన్న వాటర్ తాగితే. సో మా సోర్స్ వాటర్ యొక్క టీడీఎస్ అబ్జర్వ్ చేసి మాకు ఆర్ఓ అవసరం ఉంది కాబట్టి ఆర్ఓతో ఫిల్టర్ చేసి మనకి వాటర్ ఇస్తుంది. అండ్ నాకు ఇప్పుడు టీడీఎస్ వాల్యూ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాం కదా, రేంజ్ లో మెయింటైన్ చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకవేళ మీ ఇంట్లో వాటర్ 200 ఉందనుకోండి టీడీఎస్, మీరు గ్రౌండ్ వాటర్ యూస్ చేస్తున్నారు, మంచి నీట్ గా వస్తున్నాయి మీకు వాటర్. 200 లో ఉంటే మీకు అవసరం ఆర్ఓ జస్ట్ యూవీ చేసి అనవసరమైన చెత్తను క్లీన్ చేసేసి కావాల్సిన మినరల్స్ ని చంపేయకుండా రీటైన్ చేస్తుంది, వాటర్ లోనే ఉంచేలా చూస్తుంది. మూడోది వాటర్ చాలా సేవ్ అయింది. నాలుగోది ఫిల్టర్ ని పాడు చేసుకోకుండా ఫిల్టర్ లైఫ్ సేవ్ చేసుకుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన మొబైల్స్ లో ఆటో బ్రైట్నెస్ ఉంటుంది కదా, మన లైట్ ని బేస్ చేసుకుని ఆటో బ్రైట్నెస్ ఎలా అడ్జస్ట్ అవుతుందో సేమ్ వాటర్ టీడీఎస్ వాల్యూని బట్టి ఇది అడాప్టివ్ గా స్విచ్ అవుతుంటుంది. ఇవి యూస్ చేయడానికి మీ ఫోన్ లో అటెంబర్గ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం నాకు ఈ వాటర్ ప్యూరిఫైర్ లో బాగా నచ్చిన ఇంకొక ఫీచర్ కూడా ఈ యాప్ సపోర్ట్. నేను ఫ్యాన్స్ ఆల్రెడీ అటెంబర్గ్ ఫ్యాన్స్ యూస్ చేస్తున్నాను. ఆల్ ఇన్ వన్ లాగా ఒకే అప్లికేషన్ నేను చెక్ చేయగలుగుతున్నా. అండ్ ఈ ప్యూరిఫైర్ లో 4 డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. వాటన్నింటి ఒక డెమో ఇస్తాను. కమింగ్ టు ద పాయింట్, ఇందులో కింద మోడ్ అని చెప్పని మనకు ఒక బటన్ కనబడుతుంది. 4 డిఫరెంట్ మోడ్స్ కనబడతాయి. ఇందులో ఫస్ట్ ది అడాప్టివ్ ఫ్లో మోడ్ అని ఉంటుంది. ఇదే డిఫాల్ట్ ఇంటెలిజెంట్ మోడ్. ఇప్పటి వరకు నేను చెప్పింది దీని గురించే. ఇదే డిసైడ్ చేసింది ఆటోమేటిక్ గా. రెండోది ఆర్ఓ ప్లస్ యూవీ మోడ్ అని ఉంటుంది. ఈ మోడ్ వాటర్ లో డిజాల్వ్ అయిన సాల్ట్స్ ని, హెవీ మెటల్స్ ని అండ్ డేంజరస్ జర్మ్స్ ని అన్నింటినీ చంపేసిద్ది. మూడోది టేస్ట్ ట్యూన్ మోడ్. దీనికి ట్రేడ్ మార్క్ కూడా తీసుకున్నారు వీళ్ళు. వాటర్ యొక్క టేస్ట్ ని మనకు నచ్చినట్లు రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని వీళ్ళు టీడీఎస్ వాల్యూతో అచీవ్ చేయగలిగారు. 50 to 100 ఒకలా ఉంటుంది వాటర్ టేస్ట్, 75 to 125 టీడీఎస్ ఒకలా ఉంటుంది టేస్ట్, అండ్ 100 to 150 టీడీఎస్ ఇంకొకలా ఉంటుంది టేస్ట్. టీడీఎస్ వాల్యూ
పెరిగే కొంది మీకు కొంచెం రుచి పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. నేను రైట్ నౌ 75 to 125 పెట్టుకుని చెక్ చేస్తున్నాను. ఈ టేస్ట్ ట్యూన్ మోడ్ లో ఇంకొక ఇంపార్టెంట్ క్లారిటీ ఏంటి అంటే టేస్ట్ ట్యూన్ ఇది MTDS కాదు. అండ్ మనకి ఏదో టేస్ట్ బాగుండాలి కదా అని చెప్పని రా వాటర్ అంటే ఫిల్టర్ చేయని రా అన్ట్రీటెడ్ వాటర్ ని మిక్స్ చేయదు. ఇక్కడ ఇంకొక రిఫరెన్స్ ఏంటంటే మిక్స్డ్ ట్యాప్స్ ఉంటాయి కదా, హాట్ వాటర్ ఒక సోర్స్ నుంచి వస్తుంటే కూల్ వాటర్ ఒక సోర్స్ నుంచి వస్తూ ఉంటే రెండింటిని కలిపి మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. సేమ్ లైక్ రెడీగా ఫిల్టర్ అయిన 2 types ఆఫ్ వాటర్ ని RO + UV + UF + UV మిక్స్ చేసి సేఫెస్ట్ వాటర్ ఇచ్చింది అనమాట టేస్ట్ తగ్గట్టు. సో వాటర్ సేఫే, ఎక్కడ రా అన్ఫిల్టర్డ్ వాటర్ ని మిక్స్ చేయదు. ఫైన్, ఇంకా లాస్ట్ ఫీచర్ వెకే మోడ్. ఇది మీరు ఎప్పుడన్నా బయటికి వెకేషన్ లాగా వెళ్తున్నారు అనుకుంటే వెకే మోడ్ ఆన్ చేసి వెళ్ళిపోండి. నేను రీసెంట్ గా తిరుపతి వెళ్ళాను కదా, అప్పుడు వెకే మోడ్ ఆన్ చేసి పెట్టా. నేను 5 రోజులు తిరుపతి ట్రిప్ వేసుకున్నాను. ఫ్లష్ సిస్టమ్ యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు వాటర్ స్టాగ్నెట్ అయి ఉంటాయి మనం వాడకపోతే ట్యాంక్ లోనే నిల్వ ఉండడం వల్ల నాచ్ లాగా ఏదైనా పట్టడము ఇట్లాంటివి ఏం జరగకుండా వాటర్ ఎప్పటికప్పుడు స్టాగ్నెట్ అవ్వకుండా బయటకు వదిలేసిద్ది, ఫ్లష్ చేసేసిద్ది. నెక్స్ట్ ఇప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైర్ లో ఉన్న హెవీ మెటల్ సేఫ్టీ లేయర్ గురించి మాట్లాడదాం. మీరు ఒకవేళ CPCB గ్రౌండ్ వాటర్ రిస్క్ జోన్ ఉన్న ఫ్లాగ్డ్ ఏరియాలో కనుకున్నట్లయితే ఇందులో RO + UV ఎన్ఫోర్స్ అవుతుంది అండ్ అడాప్టివ్ ప్లస్ టేస్ట్ ట్యూన్ డిజేబుల్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. CPCB అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. వీళ్ళేంటంటే హెవీ TDS వాల్యూస్ ఉన్నప్పుడు, ఎగ్జాంపుల్ 1000 పైన కానివ్వండి 2000 కానివ్వండి TDS వాల్యూస్ ఉంటే అవి కంప్లీట్లీ ఇంకా రిస్క్ జోన్స్ అనమాట. అసలు వాటర్ మనం దాకూడదు, తాగితే నేను చెప్పాక కిడ్నీలు కొట్టేస్తాయి, తొందరగా చచ్చిపోతాం మనం. అలాంటి సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగా ఇది వాడుతుంది, టేస్ట్ ట్యూన్ డిజేబుల్ చేసేస్తుంది అండ్ కంప్లీట్ కంట్రోల్ మీ దగ్గర ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు ఈ ROని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి నేను ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చెప్తాను. ఇది 10 స్టేజ్ ప్యూరిఫికేషన్ అని చెప్తున్నారు వీళ్ళు. ఫస్ట్ మీకు సైడ్ ప్రీ ఫిల్టర్ ఒకటి పెట్టేసి ఉంచారు కదా, ఈ ప్రీ ఫిల్టర్ ఏం చేస్తుందంటే పెద్ద పెద్ద సస్పెండెడ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో డేంజరస్, మనకి కళ్ళ కనపడే సస్పెండెడ్ పార్టికల్స్, వాటన్నింటినీ తీసేస్తుంది. తర్వాత ఇన్ లైన్ సెడిమెంట్ ఫిల్టర్ అని ఉంటుంది. ఇది ఫైన్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఫైన్ డస్ట్ కానివ్వండి లేదా శాండ్ మట్టి కానివ్వండి, వీటిని ఈ సెడిమెంట్ లేయర్ తీసేస్తుంది. నెక్స్ట్ ప్రీ కార్బన్ లేయర్ లో వాటర్ యొక్క ఆర్డర్, చెడు వాసన ఉంటుంది కదా వాటర్ లో, వాటిని అండ్ క్లోరిన్ ఉంటుంది కొన్ని ఏరియాస్ లో, ఆ క్లోరిన్ ని ముఖ్యంగా మనకు మున్సిపల్ వాటర్ లో ఎక్కువ క్లోరిన్ ఉంటుంది, ఈ ప్రీ కార్బన్ ఫిల్టర్ తీసేసిద్ది. నెక్స్ట్ మెంబ్రెయిన్ ప్రొటెక్టర్, ఇదేం చేసిద్ది అంటే ఎక్సెసివ్ స్కేలింగ్ ఏదైతే ఉంటుందో అది రాకుండా ఆపుతూ RO ఫిల్టర్ యొక్క లైఫ్ ని అండ్ పర్ఫార్మెన్స్ ని పెరిగేలా చేస్తుంది. తర్వాత UF మెంబ్రెయిన్, ఇదేం చేసిద్ది మైక్రో ఆర్గానిజమ్స్ ని అండ్ వాటర్ బోర్న్ ప్యాథోజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేసేసిద్ది UF మెంబ్రెయిన్. తర్వాత RO మెంబ్రెయిన్ సాల్ట్స్ ని అండ్ దాంట్లో ఉన్న హార్డ్నెస్ ని తగ్గించి హెవీ మెటల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేసిద్ది RO మెంబ్రెయిన్. ఇది చాలా ఇంపార్టెంట్ మెంబ్రెయిన్. తర్వాత UV ల్యాంప్, ఇది మనకి రోగాలు వచ్చే జర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చంపేస్తూ కంప్యూటరైజ్డ్ కంట్రోల్డ్ UV రేస్ ని పాస్ చేసి వాటర్ ని ప్యూరిఫై చేస్తుంది. అండ్ ఫైనల్ స్టెప్ కొద్దిగా టేస్ట్ ఎన్హాన్సర్ యూజ్ చేసే వాళ్ళకి నేను యూజ్ చేస్తున్నా. ఈ ఫిల్టర్స్ లోనే ఆల్కలిన్ అండ్ టేస్ట్ ఎన్హాన్సర్ ఉంటుంది. ఇది వాటర్ ని కొంచెం పాలిష్ చేసి ఫిల్టరేషన్ అయిన తర్వాత pH వాల్యూ ని బ్యాలెన్స్ చేసి అండ్ టేస్ట్ ని కొంచెం ఎన్హాన్స్ చేసిద్ది. యాక్చువల్ గా ఈ స్టేజెస్ ని కౌంట్ చేయడం ప్యూరిటీకి ప్రూఫ్ కాదు. ఇక్కడ వీళ్ళు ఈ స్టేజెస్ ని డిజైన్ చేసింది కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. ఫిల్టర్స్ వీళ్ళు యూజ్ చేసింది 10-inch ఫిల్టర్స్. వీటి వల్ల బెనిఫిట్ హైయర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది వీటికి. నాకు నచ్చింది ఏంటంటే ఫిల్టరేషన్ మొత్తం వాటర్ ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత ఆ మెయిన్ LED లో అది ఫిల్టర్ చేయగా లోపల ఉన్న వాటర్ TDS వాల్యూ ఎంత ఉందో మనకి క్లీన్ గా బయట LED మీద చూపిస్తుంది. 100, 120, 98, 97 ఒక హెల్దీ TDS వాల్యూ అనేది మనకు కనబడుతుంటే చాలా సాటిస్ఫైడ్ గా అనిపిస్తుంది. మరి వీటన్నిటికి వారంటీ ఇవన్నీ ఎట్లా అని చెప్పంటే ఈ ఎంటైర్ ప్రోడక్ట్ కి 2 years వారంటీ ఇస్తున్నారు. అన్కండిషనల్ వారంటీ, అది ఏదైనా కానివ్వండి, ఏదైనా పాడైపోయింది అంటే 2 years వరకు ఎంటైర్ ప్రోడక్ట్ వారంటీ ఉండిద్ది. ఫిల్టర్స్ అయినా స్పేర్స్ అయినా ఈవెన్ ఎలక్ట్రికల్స్ అయినా. TDS క్యాపింగ్ ఏమైనా ఉండిద్ది అనుకుంటారేమో, నో TDS క్యాప్, ఏ యూసేజ్ క్యాప్ లేకుండా 2 years అన్కండిషనల్ వారంటీ. రియల్ టైమ్ లో ఈ ప్రోడక్ట్ యొక్క ఫిల్టర్స్ లోపల ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హెల్త్ చూపిస్తుంది అండ్ ఇండివిజువల్ గా చూపించింది. ఇప్పుడు నేను యూస్ చేస్తున్న వాటిలో ప్రీ ఫిల్టర్ హెల్త్ 99%, ఇన్ లైన్ సెడిమెంట్ ఫిల్టర్ 99%, ప్రీ కార్బన్ ఫిల్టర్ 99%, 8 or 9 ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నింటి యొక్క ఫిల్టర్స్ లెవెల్స్ ని నాకు చూపిస్తుంది. వీటి వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే AMC వీళ్ళు కొంచెం కొత్తగా తీసుకొస్తున్నారు. యాక్చువల్ గా ప్రతి సంవత్సరం ఈ ప్యూరిఫైర్స్ యూజ్ చేసుకునే వాళ్ళకి లోపల స్పేర్స్ ఆర్ పార్ట్స్ బాగున్నా కానీ మొత్తాన్ని మార్చేసుకుంటూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి. బట్ వీళ్ళు ఎలా కాదు, 2 సంవత్సరాలకు ఒకసారి యాప్ లోనే చెక్ చేసుకుని ఏ పార్ట్ పోయిందో దాని వరకు రీప్లేస్ చేసుకునేలా తీసుకొస్తున్నారు. సో ఇక్కడ మనం ఖచ్చితంగా 5000 రూపీస్ యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ కట్టాల్సిందే అనే ఇది లేదు. జస్ట్ ఏది పోతే దాన్ని డబ్బులు పెట్టి మనం వేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కాస్ట్ కూడా ఇండివిజువల్ గా దేనికి ఎంత అని చెప్పి నేను డిస్ప్లే చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ ప్రీ ఫిల్టర్ కాస్ట్ 200 రూపాయలు ఉంది. ఇన్ లైన్ సెడిమెంట్ ఫిల్టర్ పోయింది అనుకోండి 430 రూపాయలు పెట్టి మీరు వేయించుకోవాల్సి ఉంటుంది. లేదు ప్రీ కార్బన్ ఫిల్టర్ పోయింది, ఇది 490 రూపాయలు. లేదు మెంబ్రెయిన్ ప్రొటెక్టర్ పోయింది 250 రూపాయలు. లేదా RO మెంబ్రెయిన్ పోయింది అనుకోండి 1100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. UF ఫిల్టర్ పోతే 700 రూపాయలు. ఆల్కలైజర్ టేస్ట్ ఎన్హాన్సర్ పోయిందంటే 490 రూపాయలు. లేదు అన్ని వేయినాయి, ఫిల్టర్లు అన్ని వేయినాయి, ఫిల్టర్లు మాత్రమే వేయించుకోవాలన్నా 4100 అన్ని ఫిల్టర్లు కలుపుకొని రెగ్యులర్ గా బయట అదర్ ప్యూరిఫైర్స్ కి 5000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీరు 4100 పట్టాలి, అన్ని ప్యూతే. ఇప్పుడు ఫైనల్ వెర్డిక్ట్ ఏంటి అని అడిగితే, ఒకవేళ ఈ ప్యూరిఫైర్ కనుక మీరు పర్చేజ్ చేసుకున్నారనుకోండి, మీకు టేస్ట్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా ఉంది అనుకుంటే మీ ఏరియాలో వాటర్ TDS వాల్యూని బట్టి మీరు టేస్ట్ ఆన్ చేసుకోవాలా లేదా డిసైడ్ చేసుకోండి. నాకు మాక్సిమం పీస్ ఆఫ్ మైండ్ కావాలి, నాకు ఇంత నేను స్ట్రెస్ తీసుకోను అనుకుంటే RO + UV
ఇవి ఎనీ టైం మీరు ఆన్ చేసి పెట్టేసేయండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాల్టి మన ఆటంబర్గ్ ఇంటెలాన్ వాటర్ ప్యూరిఫైయర్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారు, దీని ప్రైస్ ఎంత, ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అటాచ్ చేస్తాను ప్రోడక్ట్ ని, వ్యూ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి మీరు ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ నేను డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తున్నాను, ఆర్ఎల్స్ బయోలో కూడా మీకు లింక్ ఉంటుంది, మీరు కావాలనుకుంటే లింక్స్ యూస్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. రైట్ నౌ ఇది బెస్ట్ ప్రైస్ లో వస్తుంది. ఐసిఐసిఐ, యాక్సిస్ అండ్ హెచ్డిఎఫ్సి కార్డ్స్ ఏమైనా ఉంటే అమెజాన్ లో మీకు 14,250 రూపాయలకి ఇది అవైలబుల్ గా ఉంది. 14,000 అంటే వాల్యూ ఫర్ మనీ. మీకు నా గురించి తెలుసు, వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ మాత్రమే మీకు సజెస్ట్ చేస్తాను. సేమ్ లైక్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మీకు తక్కువ దీన్ని కొనుక్కునే అవకాశం ఇప్పుడు ఉంది కాబట్టి నేను ఈ వీడియో మీ ముందు తీసుకొస్తాను. ఆటంబర్గ్ వెబ్సైట్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా వాళ్ళు 1000 రూపీస్ కూపన్ ఇస్తున్నారు, ప్లస్ కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేస్తున్నారు. సో మీరు వీళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళినా కానీ ఆల్మోస్ట్ మీకు ఇదే ప్రైస్ పడుతుంది. అండ్ చిన్న క్వశ్చన్, మీలో ఒకవేళ ఎవరైనా వాటర్ ప్యూరిఫైయర్ ఆల్రెడీ యూస్ చేస్తుంటే ఆర్వో బై డిఫాల్ట్ మీరు యూస్ చేస్తున్నారా లేదా స్మార్ట్ గా డిసైడ్ చేసుకుంటున్నారా అనేది నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. బట్ ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం మర్చిపోకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఇలాంటి బెస్ట్, జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.